పాపములన్నిటినీ ఆయన మోసేశాడు కదా, నీ పాపములు జ్ఞాపకం చేసుకొని అన్నాడు కదా. ఈ మాట అడిగి నువ్వు దేవుని రాజ్యంలోకి వెళితే ఆయన నిన్ను చెక్కుకుంటాడు, తన స్వరూపంలోనికి మార్చుకుంటాడు నిన్ను. గమనించాలి. కాబట్టి రక్షణ పొందాలంటే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి దేవుని రాజ్య పౌరుడు అవ్వాలంటే అతడు ప్రార్థన చెయ్యాలి. ఓకేనా? మరి ప్రార్థన చెయ్యాలి అని అంటే అతడు నమ్మి ఉండాలి. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదుమో, అంతేనా? నువ్వు ప్రార్థన చేయాలంటే నీవేమై ఉండాలి? నీ దగ్గర ఏముండాలి? ఆయనంటే నీకు నమ్మకం ఉండాలి, అంగీకరించాలి. తన్నెందరు అంగీకరించారో వారికి అందరికీ అని రాశాడు ఆయన. ఆలోచన చేయండి. నీ హృదయంలో అంగీకరించాలి, విశ్వసించాలి. విశ్వసింపని వానికి నువ్వు చేసే ప్రార్థన పెదవుల ప్రార్థనే కానీ, ఆచార ప్రార్థనే కానీ, చిన్నప్పటి నుంచి నీ తల్లిదండ్రులు నేర్పించిన ప్రార్థనే కానీ, యథార్థంగా నీ